దేశ ప్రజలందరికీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల మాటకు విలువనిచ్చిన పాలనతో ఆనాడే ప్రజాస్వామ్య ప్రాధాన్యతను తెలియజేస్తారు అని పేర్కొన్నారు. దేశ ప్రజలందరికీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల మాటకు విలువనిచ్చిన పాలనతో ఆనాడే ప్రజాస్వామ్య ప్రాధాన్యతను తెలియజేస్తారు శ్రీరామచంద్రుడు. పాలకుడు ఎప్పుడూ ప్రజలకు ఆదర్శనీయుడిగా ఉండాలని తన పాలన ద్వారా తెలియజేసిన సుగుణాభిరాముని చరిత్రను ఈ సందర్భంగా మనం మననం చేసుకుందామని సీఎం చంద్రబాబు అన్నారు. వాడవాడలా జరిగే నవమి వేడుకలు గ్రామాల్లో కొత్త శోభను ఆవిష్కరించాలని కోరుకుంటున్నట్లు చంద్రబాబు చెప్పారు. శ్రీ సీతారాముల దయతో మీ ఇంటిల్లిపాది ఆనంద ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని కోరుకుంటూ మరోసారి అందరికీ పండుగ శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. ధర్మబద్ధ జీవనానికి నిలువెత్తు నిదర్శనం శ్రీరాముడు అన్నారు. పట్టాభిషిక్తుడిగా ప్రజలకు ఆదర్శంగా నిలిచారని అన్నారు. ధర్మ మార్గంలో నడిచిన వారికి శ్రీరాముడు ఎల్లప్పుడూ తోడుగా ఉంటారని చెప్పారు. ఈ శ్రీరామనవమి అందరికీ సుఖ సంతోషాలను ఆరోగ్యాన్ని అందించాలని శ్రీరామచంద్రమూర్తి దయ మీ కుటుంబంపై ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో ముందుండాలని హోంమంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. విజన్ 2047 P4 విధానంతో బంగారు కుటుంబాలను అభివృద్ధిలోకి తీసుకురావాలన్నదే సీఎం లక్ష్యమని స్పష్టం చేశారు. హోంమంత్రి వంగలపూడి అనిత కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో మంత్రి అనిత స్వామివారి సేవలో పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఆమెకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామివారిని హోంమంత్రి దర్శించుకుని మొక్కులు చెల్లించారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర ప్రజలు బాగుండాలని ప్రార్థించినట్లు అనిత తెలిపారు. శ్రీరామనవమి నాడు శ్రీవారిని దర్శించుకోవటం ఎంతో భాగ్యమని హోంమంత్రి అన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో ముందుండాలని మంత్రి వెల్లడించారు. విజన్ 2047 P4 విధానంతో బంగారు కుటుంబాలను అభివృద్ధిలోకి తీసుకురావాలన్నదే సీఎం లక్ష్యమని మంత్రి అనిత స్పష్టం చేశారు. పరిపాలన గురించి ఆలోచించాలంటే శ్రీరాముని పరిపాలన గురించి ఆలోచన చేయాలి. అటువంటి సుపరిపాలన ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్లో ఉండాలని, అదేవిధంగా దేశంలోని కూడా నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఆ సుపరిపాలన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఏదైతే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు దీక్ష పూనేరో 2047 విజన్ ప్రకారం కానీ P4 విధానంలో బంగారు కుటుంబాలని అభివృద్ధిలోకి తీసుకురావాలని చెప్పి ఏదైతే కంకణం కట్టుకున్నారో ఆ విషయంలో ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బందులు రాకుండా అన్ని కూడా సక్రమంగా పూర్తవ్వాలని ఆ దేవదేవుని కోరుకుని ఈరోజు అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని ఆ దేవదేవుని కోరుకుని రావడం జరిగింది. అద్భుతంగా జరిగింది. శ్రీరామనవమి రోజున ఆ స్వామివారి దర్శనం కుటుంబ సమేతంగా చేసుకోవడం అనేది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారి సన్నిధిలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. అందంగా అలంకరించిన వేదికపై సీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయ స్వామి వార్ల ఉత్సవ మూర్తులను ఉంచి సాంప్రదాయబద్ధంగా కళ్యాణాన్ని జరిపించారు. వేద పండితుల మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణం కమనీయంగా సాగింది. ఇంద్రకీలాద్రి కళ్యాణ శోభతో కళకళలాడింది. శ్రీరామనవమిని పురస్కరించుకొని శ్రీ సీతారాముల కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా జరిపించారు. అందంగా అలంకరించిన వేదికపై కళ్యాణమూర్తులైన శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామివార్లను ఉంచి షోడశోపచార పూజలు నిర్వహించారు. అనంతరం సాంప్రదాయ పద్ధతిలో కళ్యాణంలోని వివిధ ఘట్టాలను వేద పండితులు విశదీకరిస్తూ సీతారామ కళ్యాణాన్ని నిర్వహించారు. ఈవో రామచంద్రమూర్తి దంపతులు పీటలపై ఆసీనులై కళ్యాణాన్ని జరిపించారు. నేత్రపర్వంగా సాగిన ఈ కళ్యాణోత్సవాన్ని దేవస్థాన సిబ్బంది, భక్తులు భక్తి శ్రద్ధలతో తిలకించారు. విజయవాడ మహాత్మాగాంధీ రోడ్లోని పోలీస్ క్వార్టర్స్ వద్ద ఉన్న శ్రీ కోదండ రామాలయంలో శ్రీ సీతారాముల కళ్యాణం వైభవంగా జరిగింది. స్వామివారి కళ్యాణోత్సవానికి పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు దంపతులు పాల్గొన్నారు. పోలీస్ కమిషనర్ దంపతులు వేద మంత్రాల నడుమ సాంప్రదాయ పద్ధతిలో స్వామివార్లకు పట్టు వస్త్రాలను సమర్పించి స్వామివారి ఉత్సవ విగ్రహాలకు కళ్యాణం జరిపించారు. నగర ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. విజయవాడ మహాత్మాగాంధీ రోడ్డులోని పోలీస్ క్వార్టర్స్ వద్ద ఉన్న శ్రీ కోదండ రామాలయంలో శ్రీ సీతారాముల కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. సుందరంగా అలంకరించిన కళ్యాణ వేదికపై స్వామివార్ల ఉత్సవ విగ్రహాలను ప్రతిష్ఠించి స్వామివారి కళ్యాణం వైభవంగా నిర్వహించారు. విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర బాబు దంపతులు స్వామివారి కళ్యాణంలో పాల్గొన్నారు.
ఆలయ కమిటీ సభ్యులు స్వాగతం పలికారు. అనంతరం పోలీస్ కమిషనర్ దంపతులు వేదమంత్రాల నడుమ సాంప్రదాయ పద్ధతిలో స్వామివార్లకు పట్టువస్త్రాలను సమర్పించారు. అనంతరం శ్రీ సీతారాముల ఉత్సవ విగ్రహమూర్తులకు వైభవంగా కళ్యాణం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ దంపతులు అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేశారు. డీసీపీలు, ఏసీపీలు, సిఐలు, ఎస్ఐలు, పోలీసు శాఖ సిబ్బంది, వారి కుటుంబాలు కళ్యాణోత్సవంలో పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని కనులారా తిలకించారు. కళ్యాణం అనంతరం రాజశేఖర దంపతులు కోదండరామాలయంలో స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు. అనంతరం ఆలయ అర్చకులు వేదాశీర్వచనం చేశారు. స్వామివారి తీర్థప్రసాదాలు, పానకాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ పోలీస్ ఏఆర్ హెడ్ క్వార్టర్స్లో శ్రీ సీతారాముల కళ్యాణం ఘనంగా నిర్వహించడం జరిగిందన్నారు. శ్రీరాముడు ధర్మబద్ధంగా, నియమబద్ధంగా పరిపాలించారని అన్నారు. పోలీసు శాఖ కూడా పరిపాలనలో ఒక భాగం కాబట్టి మనం కూడా ధర్మబద్ధంగా ముందుకు వెళ్లడం పోలీసు శాఖ అలవర్చుకోవాలన్నారు. శ్రీ సీతారాముల కళ్యాణం ఘనంగా జరిపిన పోలీసు సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. నగర ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు పోలీస్ హెడ్ క్వార్టర్స్లో, ఏఆర్ హెడ్ క్వార్టర్స్లో చాలా ఘనంగా సీతారాముల కళ్యాణం జరపడం జరిగింది. చాలా సంతోషం. ఎందుకంటే శ్రీరాముడు ధర్మబద్ధంగా, సత్యబద్ధంగా, నియమబద్ధంగా పరిపాలించారు. సో పోలీస్ శాఖ కూడా పరిపాలనలో ఒక భాగం కాబట్టి మనం కూడా అలాగే ధర్మబద్ధంగా మనం ఉండాలన్న ఒక దీన్ని ఈరోజు మనం అలవరుచుకునేసి పోలీస్ శాఖ ముందుకెళ్ళాలి. ఈరోజు ఘనంగా జరిపిన ఈ సీతారామ కళ్యాణాన్ని ఘనంగా జరిపిన పోలీస్ సిబ్బందికి అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రజలందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. వసంత నవరాత్రుల 8వ రోజు ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ కనకదుర్గమ్మకు విశేషంగా ప్రత్యేక పుష్పార్చన నిర్వహించారు. చామంతి, సంపంగి పూలతో అమ్మవారికి పుష్పార్చనలు చేశారు. మంగళ వాయిద్యాలు, వేద మంత్రాల నడుమ ఆలయ అర్చకులు, సిబ్బంది అర్చన ప్రాంగణంకి వెదురు బుట్టలతో పుష్పాలు తెచ్చి అమ్మవారికి పుష్పార్చన చేశారు. వసంత నవరాత్రుల 8వ రోజు ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో శ్రీ కనకదుర్గమ్మకు విశేషంగా ప్రత్యేక పుష్పార్చన నిర్వహించారు. పండితుల వేదఘోషతో, భక్తుల హారతులతో ప్రారంభమైన ఈ పవిత్ర కార్యక్రమం ఉదయం 9 గంటలకు దేవస్థానంలో నూతనంగా నిర్మించిన పూజా మండపంలో వైభవంగా జరిగింది. చామంతి, సంపంగి పూలతో అమ్మవారికి పుష్పార్చనలు చేశారు. ఆలయ కార్యనిర్వహణాధికారి కె రామచంద్రమోహన్, స్థానాచార్య వి శివప్రసాద్ శర్మ, అర్చక బృందం, దేవస్థానం సిబ్బంది వెదురుబుట్టలలో పుష్పాలను భక్తి శ్రద్ధలతో తీసుకొచ్చి అమ్మవారికి అర్పించారు. పురోహితుల మంత్రోచ్చారణల మధ్య అర్చనలు జరిగాయి. ఈ మహోత్సవాన్ని దర్శించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారి అనుగ్రహం పొందారు. పుష్పాల అలంకారంలో ప్రకాశించిన కనకదుర్గమ్మను చూసి భక్తులు భక్తి శ్రద్ధలతో పులకితులయ్యారు. శ్రీరామనవమి సందర్భంగా ఆలయానికి తరలివచ్చిన భక్తులు పుష్పార్చనలో పాల్గొన్నారు. పటమట కోనేరు వారి వీధిలో శ్రీ సీతారామస్వామి వార్ల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. పటమట కోనేరు వారి పందిరిలో జరిగిన స్వామివారి కళ్యాణోత్సవాన్ని తిలకించేందుకు స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున విచ్చేశారు. చలువ పందిరి నీడలో కూర్చుని స్వామివారి కళ్యాణాన్ని కనులారా తిలకించి తరించారు. పటమట కోనేరు వారి వీధిలోని శ్రీ సీతారామస్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో సీతారాముల కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. శ్రీ సీతారామస్వామి దేవస్థానం నుంచి స్వామివార్ల ఉత్సవ విగ్రహాలను కోనేరు వారి పందిరికి ఊరేగింపుగా తీసుకొచ్చి కళ్యాణం జరిపించారు. కోనేరు వెంకటేశ్వరరావు, కనకదుర్గ దంపతులు, కోనేరు నాగభూషణం, శ్రీమణి దంపతులు, కోనేరు సత్యనారాయణ, శ్రీ తులసి దంపతులు స్వామివార్ల కళ్యాణంలో పాల్గొన్నారు. స్వామివారి కళ్యాణోత్సవాన్ని తిలకించేందుకు స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున విచ్చేశారు. చలువ పందిరి నీడలో కూర్చొని స్వామివారి కళ్యాణాన్ని కనులారా తిలకించి తరించారు. భక్తులకు పానకం, తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు. దేవస్థానం ట్రస్ట్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పటమట కోనేరు వారి వీధిలోని శ్రీ సీతారామస్వామి దేవస్థానానికి సుమారు 200 సంవత్సరాల చరిత్ర ఉందని, తాము దేవస్థానానికి 9వ ట్రస్టీనని తెలిపారు. గత 2 సంవత్సరాలుగా ఇక్కడ స్వామివారి కళ్యాణం వైభవంగా నిర్వహించడం జరుగుతోందన్నారు. ఉదయం దేవస్థానం నుంచి స్వామివారి విగ్రహాలను కళ్యాణ మండపానికి తీసుకొచ్చి సాయంత్రం ఊరేగింపుగా విగ్రహాలను తిరిగి దేవస్థానానికి తీసుకువెళ్తారన్నారు. శ్రీరామనవమి ఉత్సవాలు వారం రోజులు నిర్వహిస్తామని చెప్పారు. 3వ తేదీన కళ్యాణ మహోత్సవాలు ప్రారంభమవుతాయని, 13వ తేదీన ఉత్సవాలు పూర్తవుతాయని తెలిపారు. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం నిత్యహోమం, బలిహరణ, చూర్ణోత్సవం, వసంతోత్సవం జరుగుతుందన్నారు. 9వ తేదీన పవళింపు సేవ, 13వ తేదీన అన్నసమారాధన కార్యక్రమం నిర్వహించారు.
నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈరోజు సాయంత్రం విద్యుత్ దీపాలంకరణతో శ్రీ స్వామివారి నగరోత్సవం అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. నేను 9వ ట్రస్టీని అవుతాను. సుమారుగా 9వ 10వ ట్రస్టీని. అంటే సుమారు 200 సంవత్సరాల నుంచి పైనుంచి ఇది ఈ ప్రాంతంలో ఈ కళ్యాణం మా టెంపుల్ నిర్మాణం చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం స్వామివారిని టెంపుల్ నుంచి ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ కళ్యాణం చేసి మేము మళ్ళీ ఊరేగింపుగా సాయంకాలం టెంపుల్కి తీసుకెళ్ళడం జరుగుతుంది. దాదాపు మాకు ఈ కళ్యాణం వారం రోజులు చేస్తాం మేము. అంటే 3వ తారీఖున మా కళ్యాణం మొదలైంది. 13వ తారీఖుతో మాకు ఈ ఉత్సవం పూర్తి అవుతుంది. 13 సుమారుగా 13వ తారీఖు ఆఖరి రోజు అవుతుంది అనుకున్నాము. అట్లా మొత్తం అన్ని కార్యక్రమాలన్నీ పూర్తి అయ్యేసరికి ఉదయం శాంతి పూజ, సాయంకాలం శాంతి హోమం అన్నీ ఉంటాయి. అట్లా 2 పూట్ల శాంతి హోమం, బలిహరణ ఇవన్నీ తిరిగి వచ్చి వాళ్ళ కళ్యాణం ఇవాళ, రేపు ఎల్లుండి వసంతోత్సవం, తర్వాత 16 రోజులు పండుగ మొత్తం అన్నీ అయ్యేసరికి 13వ తారీఖు అవుతుంది ఈ కళ్యాణం పూర్తి చేయడం. శ్రీరామనవమి సందర్భంగా కొత్తపేటలోని శ్రీ నగరాల సీతారామ స్వామివార్ల ఆలయంలో కళ్యాణ మహోత్సవం కన్నుల పండువగా సాగింది. ఆలయం ఎదుట ప్రత్యేకంగా ఏర్పాటైన వేదికపై సీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయ స్వామివార్ల ఉత్సవ మూర్తులను ఉంచి శాస్త్రోక్తంగా కళ్యాణాన్ని జరిపించారు. శ్రీ నగరాల సీతారామస్వామి, శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం కమిటీ ప్రతినిధులు ప్రత్యక్ష పర్యవేక్షణలో సాగిన ఈ కళ్యాణ మహోత్సవంలో పశ్చిమ ఎమ్మెల్యే ఎలమంచిలి సుజనా చౌదరి పాల్గొని శ్రీ సీతారాముల ఆశీస్సులు అందుకున్నారు. శ్రీరామనవమిని పురస్కరించుకొని కొత్తపేట నగరాల రామాలయంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం వైభవపేతంగా నిర్వహించారు. శ్రీ సీతారాముల వారి కళ్యాణోత్సవానికి విచ్చేసిన ఎమ్మెల్యే సుజనా చౌదరికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. తొలుత శ్రీ నగరాల సీతారామస్వామి, శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం కమిటీ ప్రతినిధులు కళ్యాణమూర్తులను మేళతాళాలతో కొత్తపేట వీధుల్లో ఊరేగిస్తూ కళ్యాణ వేదికకు తీసుకొచ్చారు. అనంతరం సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని వేద పండితులు సాంప్రదాయబద్ధంగా జరిపించారు. ఈ కళ్యాణ మహోత్సవానికి హాజరైన ఎమ్మెల్యే సుజనా చౌదరికి దేవస్థాన కమిటీ ప్రతినిధులు ఆలయ మర్యాదలతో ఘనస్వాగతం పలికారు. 100 ఏళ్లకు పైగా చరిత్ర గల నగరాల రామాలయంలో విగ్రహాల రూపకల్పన భద్రాచలం రాముడి తరహాలోనే జరిగిందని దేవస్థాన కమిటీ ప్రతినిధులు లింగిపల్లి అప్పారావు, మారిపిళ్ల హనుమంతరావు, పిల్లా శ్రీనివాసరావు చెప్పారు. పెద్ద సంఖ్యలో హాజరైన భక్తుల సమక్షంలో శ్రీ సీతారాముల కళ్యాణాన్ని కన్నుల పండుగగా జరిపించారు. రేపు రథోత్సవం ఘనంగా జరగనుందని భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. శ్రీరాముల వారి ఆలయంకి ఈరోజు 120 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈరోజు శ్రీరామనవమి మరియు భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ సందర్భంగా రాముల వారికి పూజించి రాముల వారి ఆశీర్వాదాలు మన ప్రజలందరికీ ఉండాలని మరొకసారి కోరుకున్నాం. సీతారామస్వామి మహాలక్ష్మవారి దేవస్థానం కమిటీ ఆధ్వర్యంలో మరి ఈరోజు శ్రీరామనవమి చాలా గొప్పగా జరుగుతుంది. ఈ కార్యక్రమం చాలా కందుల పండుగ. భద్రాచలం తర్వాత మనకి ఈ విజయవాడలో కొత్తపేటలో రామాలయంలో జరుగుతున్న కళ్యాణ ఉత్సవానికి ఎందరో మహానుభావులు ఇచ్చేశారు. ఈరోజు మరి శాసనసభ్యులు, కేంద్ర మాజీ మంత్రివర్యులు సుజనా చౌదరి గారు రావడం మాకెంతో ఆనందదాయకం. మా పెద్దలు ఏర్పాటు చేసిన ఈ కళ్యాణ మండపం, అలాగే ఈ రామాలయానికి మేము కూడా సేవ చేసే అదృష్టం కల్పించిన వాళ్ళందరికీ ఎక్కడున్నా కూడా వాళ్ళకి మంచి జరగాలి, వాళ్ళ ఆశీస్సు మా అందరికి ఉండాలని, అలాగే మా కుల పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా ఇక్కడ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉంటారు. ఆ రోజుల్లోనే మద్రాసు హైకోర్టు ఆ రోజు నగరాలచే ఇక్కడ ఈ తలంబరాలు సమర్పించాలని మాకు ఇవ్వడం, దీనికి ఈ రోజున పాడుకోవడం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం వైభవం జరుగుతూ ఉంటుంది. అలాగే మీడియా ద్వారా కూడా మీరు కూడా చక్కగా ఈ కార్యక్రమం చూపిస్తున్నందుకు మీకు కూడా ధన్యవాదాలు తెలుస్తాను. విజయవాడ పటమట ఎలక్ట్రిసిటీ కాలనీ నల్లూరు చక్రధర్రావు అంజమ్మ రోడ్లో వేంచేసి ఉన్న శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో శ్రీ సీతారాముల కళ్యాణం వైభవంగా జరిగింది. స్వామివారి కళ్యాణాన్ని తిలకించేందుకు కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కళ్యాణోత్సవాన్ని పురస్కరించుకుని నల్లూరు కాశీ, నల్లూరు మాధవి దంపతుల ఆధ్వర్యంలో 4000 మందికి అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొన్నారు.
విజయవాడ పటమట ఎలక్ట్రిసిటీ కాలనీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పటమట ఎలక్ట్రిసిటీ కాలనీ నల్లూరు చక్రధర్రావు అంజమ్మ రోడ్లో వెంచేసి ఉన్న శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారి దేవాలయంలో శ్రీ సీతారాముల కళ్యాణం వైభవంగా జరిగింది. స్వామివారి ఉత్సవ విగ్రహాలను ప్రతిష్ఠించి ఆలయ అర్చకులు కళ్యాణాన్ని జరిపించారు. 9 మంది దంపతులు స్వామివారి కళ్యాణంలో పాల్గొన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, వైసీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ సోదరి దేవినేని క్రాంతి పాల్గొన్నారు. స్వామివారి కళ్యాణాన్ని తిలకించేందుకు కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కళ్యాణం అనంతరం స్వామివారి ఉత్సవ విగ్రహాలను భక్తులు దర్శించుకున్నారు. అనంతరం పంచముఖ ఆంజనేయ స్వామిని దర్శించుకొని హారతులు అందుకొని ఆశీస్సులు పొందారు. కళ్యాణోత్సవాన్ని పురస్కరించుకొని నల్లూరు కాశీ, నల్లూరు మాధవి దంపతుల ఆధ్వర్యంలో 4000 మందికి అన్నసమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులకు నల్లూరు కాశీ, నల్లూరు మాధవి, నల్లూరు అఖిల్, నల్లూరు చరిత భక్తులకు భోజనం వడ్డించి అన్నసమారాధన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎలక్ట్రిసిటీ కాలనీతో పాటు పరిసర కాలనీల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ ప్రతి గ్రామంలో ఏ గుడి ఉన్నా లేకపోయినా రామాలయం తప్పకుండా నిర్మిస్తారని అన్నారు. ప్రపంచంలో కుటుంబ విలువలను, విధానాలను రామాయణం ద్వారా మాత్రమే ప్రజలు తెలుసుకోవటం జరిగిందన్నారు. కుటుంబ విధానాలని ఆ రామాయణం ద్వారా మాత్రమే ప్రజలు తెలుసుకోవడం జరిగింది. భార్యాభర్తల బంధం, అన్న చెల్లెళ్ళ బంధం, అన్నదమ్ముల బంధం, తండ్రి కొడుకుల బంధం, అదేవిధంగా తల్లి కొడుకుల బంధం. సో అలాంటి పవిత్రమైన రామాయణం ద్వారా తెలిసిన ఈ గొప్ప నిజాల ద్వారా ప్రపంచమే ఒక పవిత్రమైన మన భారతదేశం గాని ఇతర దేశాలు గాని ఒక పవిత్రమైన విధానాలు అవలంబించడం జరుగుతుంది. అందువలన ఈ పండుగ నిత్యం ప్రతి సంవత్సరం కూడా శ్రీరాముడు ఈ యొక్క నవమి ద్వారా అందరం ఆ దేవుని తలుసుకుని ఆయన ఆదర్శాలు, ఆయన చెప్పిన మాటలు ఇవన్నీ కూడా ముందుకు తీసుకువెళ్తూ ప్రతి ఒక్కళ్ళం ఆనందంగా గడిపే ఈ శ్రీరామనవమి సందర్భంగా మరొకసారి మీ సిటీ కేబుల్ ప్రేక్షకులు ప్రత్యేకంగా నేను శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరినీ ఆ దేవుడు చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు మధుకూరి సుబ్బారావు, నల్లూరి అఖిల్ మాట్లాడుతూ పటమట ఎలక్ట్రిసిటీ కాలనీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 14వ సంవత్సరం సీతారాముల కళ్యాణం ఘనంగా జరుపుకున్నామని 9 మంది కళ్యాణ దంపతులు కళ్యాణం చేయించడం జరిగిందన్నారు. ఎలక్ట్రిసిటీ కాలనీలో 8వ రోడ్డు నందు శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి గుడి దగ్గర ఇవాళ శ్రీరామనవమి సందర్భంగా ఒక 4000 మందికి అన్నదానం చేయటం జరుగుతుంది. ఇదే కాలనీలో గత 14 సంవత్సరాలుగా అన్నదానం చేయటం జరుగుతుంది. ఇవాళ ఉదయం శ్రీరామవారి కళ్యాణం జరిగింది. దాంట్లో 9 మంది దంపతులు కూర్చొని కళ్యాణం ఘనంగా చేయించారు. ఇవాళ 4ంటికి ఊరేగింపు, రాముల వారి ఊరేగింపు జరుగుతుంది. ఈ 14వ సంవత్సరం కళ్యాణం చేసుకుంటున్నాం. ఇక్కడ మేమందరూ కూడా దాదాపు 9 మంది కళ్యాణ దంపతులు ఇక్కడ కళ్యాణం చేయటం జరిగింది. దాదాపు కాశీ గారు, నల్లూరు కాశీ గారు వారి ధర్మపత్ని మాధవి గారి ఆధ్వర్యంలో 4000 మందికి అన్న సమారాధన జరిగింది. ఇంకా జరుగుతూ ఉన్నది. మనం సాయంత్రం మళ్ళీ సోమవారి ఊరేగింపు కార్యక్రమం కూడా జరుగుతుంది. 50 మంది భక్తులు ఈ గుడి 2వ సంవత్సరం నిర్మించుకున్నాము. ఇక్కడ పంచముఖ ఆంజనేయ స్వామి గుడి ఈ బాగా విశేషంగా స్వామివారి పూజలు అందుకుంటున్నారు. 50 మంది భక్తులకు కూడా వచ్చిన భక్తులందరూ కూడా మా ధన్యవాదాలు. కాశీ గారి మరి మాధవి గారి దంపతులకు మాకు ప్రత్యేకమైన ధన్యవాదాలు కమిటీ తరఫున తెలియజేసుకుంటున్నాం. నల్లూరు కాశీ, నల్లూరు మాధవి దంపతుల ఆధ్వర్యంలో 4000 మందికి అన్న సమారాధన జరిగిందని, సాయంత్రం స్వామివారి ఊరేగింపు కార్యక్రమం వైభవంగా జరిగిందని తెలిపారు. గవర్నర్పేట బకింగ్హామ్ పోస్టాఫీస్ వద్ద చోడవరపు వారి వీధిలోని శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో శ్రీరామనవమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మిథిల రాజ్యాధిపతి జనక మహారాజు కుమార్తె సీతాదేవిని అయోధ్య రాజ్యాధిపతి దశరథ మహారాజు కుమారుడితో అభిజిత్ లగ్న పుష్కరాంశంలో అత్యంత వైభవంగా ఆలయ అర్చకులు కళ్యాణం జరిపించారు. సీతారామస్వామి వారి కళ్యాణాన్ని తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. స్వామివారి కళ్యాణాన్ని తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. గవర్నర్పేట బకింగ్హామ్ పోస్టాఫీస్ వద్ద చోడవరపు వారి వీధిలోని శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో శ్రీరామనవమి వేడుకలను కన్నుల పండుగ నిర్వహించారు. వంశపారంపర్య ధర్మకర్త వెన్నకోట రామకృష్ణరాజు, అర్చకులు ఓరుగంటి సాయి కుమార్ శర్మ ఆధ్వర్యంలో స్వామివారి కళ్యాణం వైభవంగా జరిగింది. స్వామివారి కళ్యాణానికి సుందరంగా అలంకరించిన మండపంలో స్వామివారి విగ్రహాలను ప్రతిష్ఠించి కళ్యాణం నిర్వహించారు. ఆలయం నుంచి కళ్యాణ మండపంలోకి శ్రీ సీతారామ స్వామివార్ల విగ్రహాలను మేళతాళాల నడుమ మండపంలోకి తీసుకొచ్చారు.
స్మార్త ఆగమం ప్రకారం అర్చకులే కళ్యాణం నిర్వహించారు. మిథిల రాజ్యాధిపతి జనక మహారాజ్ కుమార్తె సీతాదేవిని అయోధ్య రాజ్యాధిపతి దశరథ మహారాజ్ కుమారుడితో అభిజిత్ లగ్న పుష్కరాంశంలో అత్యంత వైభవంగా ఆలయ అర్చకులు కళ్యాణం జరిపించారు. సీతారామస్వామి వారి కళ్యాణాన్ని తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. భక్తులకు తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా స్వామివారి కళ్యాణోత్సవంలో పాల్గొన్న ఆలయ పెద్దలు, కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఈ గుడికి ఎంతో చరిత్ర ఉందని, శిథిలావస్థలో ఉన్న ఆలయానికి బొగ్గవరపు రామకృష్ణ కళ తీసుకొచ్చారన్నారు. గత కొన్నేళ్లుగా స్వామివారి కళ్యాణం ఆలయంలో ఘనంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. నేడు దీక్షా హోమాలు, మూలమంత్ర హోమాలు అనంతరం కళ్యాణం జరిగిందన్నారు. రేపు శ్రీరాముని పట్టాభిషేకం, దీక్షా హోమాలు, మూలమంత్ర హోమాలు, శాంతి పౌష్టిక హోమాలు, బలిహరణ, మహాపూర్ణాహుతి కార్యక్రమాలు, మధ్యాహ్నం అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుందన్నారు. మంగళవారం ద్వాదశ ప్రదక్షిణాలు, దంపతి పూజ, పవళింపు సేవ, దంపతి తాంబూలాలు ఉంటాయన్నారు. ప్రతిరోజు సంగీత కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వారి వీధిలో ఉన్న ఈ దేవాలయంలో ఇది సీతారామ కళ్యాణం ప్రారంభం మొదలైనాయి. ఈరోజు సీతారాముల కళ్యాణం, రేపు పట్టాభిషేకం, సమారాధన, నవరోత్సవం, ఎల్లుండి పవళింపు సేవతో ఈ ఉత్సవాలు ముగుస్తాయి. జై శ్రీరామ్. ఇది చోడవరపు దేవలరాజు గారు 100 సంవత్సరాల క్రితం దేవాలయంలో వార్షికంగా జరిగే వారోత్సవాలు, పక్షోత్సవాలు, సంవత్సరోత్సవాలతో పాటు ఇది ఘనంగా జరుగుతున్నాయి. మాకు ఎమ్మెల్యే ఉమా గారు మాకు బాగా సహకారం అందిస్తున్నారు మాకు ప్రతి సంవత్సరం. మేమందరం కూడా వెంకాతుల నుండి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తున్నాం. ఇవాళ ఇప్పుడే కాదు కళ్యాణం, ఈ సంవత్సరం కళ్యాణం చేస్తాం. ఇప్పుడు కళ్యాణం అవుతుందండి. ఇవాళ రేపు మామూలుగా పట్టాభిషేకం, ఎల్లుండి మామూలుగా సమారాధన జరుగుతుందండి. కానీ దీనికి ఏంటంటే గొప్పతనం అంటే విశిష్టమైన పాత గుడి. విజయవాడ మొత్తానికి ఇంత చక్కటి గుడి కొన్ని వేల సంవత్సరాలు పెట్టి ఉన్నది కనుక ఈ గుడికి గురుగారి దగ్గరుండి అన్ని సహకారాలు తీసుకొని దీన్ని ముఖ్యంగా మాకు ఎవరైతేనే ఈ గుడికి మొదటి నుంచి కూడా సహకారం ప్రతి ఒక్కరికి భగవంతుడు ఆరోగ్యాలు ఇస్తూ దీన్ని సహకరించిన మా గురుగారికి ఆరోగ్యాలను కోరుకుంటూ ఈరోజు గవర్నర్పేటలో ఉన్న శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో 11 వసంతాలు పూర్తి చేసుకొని 12వ వసంతాల కళ్యాణం నిర్వహించిన సందర్భంగా ఈ భక్తులకి ఈ పాతకాలంలో ఉన్న ఈ గుడి ఉచ్చస్థితి నుంచి ఉన్నత స్థితిలోకి తీసుకురావడం అనేది శ్రీ బొగ్గవరపు రామకృష్ణ గారు చేసిన కృషికి ఎంతో అభినందనండి. ఈ కళ్యాణం అనేది ఇక్కడ నుంచి చాలా ఆనందదాయకము. వారి కృషి వలన 10 మందికి వచ్చి ఈ కళ్యాణం వీక్షించి చాలా సంతోషదాయకంగా ఉంది. రెండో భద్రాద్రిగా పేరుగాంచిన బీసెంట్ రోడ్డు రామాలయం వద్ద శ్రీరామనవమి సందర్భంగా సీతారామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సీతారాముల కళ్యాణోత్సవం అశేష భక్తజనం నడుమ నయన ఆనందకరంగా సాగింది. రామాలయం ఎదుట ప్రత్యేకంగా ఏర్పాటైన వేదికపై సీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయ స్వామివార్ల ఉత్సవ మూర్తులను ఉంచి శాస్త్రోక్తంగా కళ్యాణాన్ని జరిపించారు. కళ్యాణ తంతును తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. రెండవ భద్రాద్రిగా పేరుగాంచిన బీసెంట్ రోడ్డు రామాలయంలో శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణోత్సవం కన్నుల పండుగగా సాగింది. తొలుత బీసెంట్ రోడ్డు అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో మేళతాళాలతో సీతారాముల ఉత్సవమూర్తులను బీసెంట్ రోడ్డు పురవీధుల్లో ఊరేగిస్తూ కళ్యాణ వేదికకు తీసుకొచ్చారు. అనంతరం సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని వేద పండితులు, వేద మంత్రాల నడుమ సాంప్రదాయబద్ధంగా జరిపించారు. పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి కళ్యాణ మహోత్సవాన్ని కనులారా తిలకించి తరించారు. అనంతరం బీసెంట్ రోడ్డు అభివృద్ధి కమిటీ సహాయ కార్యదర్శి బి శ్రీనివాసరావు మాట్లాడుతూ బీసెంట్ రోడ్డు వ్యాపారస్తుల సహకారంతో సీతారాముల స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. 4 తరాల నుంచి భారీ ఏర్పాట్ల మధ్య కళ్యాణాన్ని జరిపిస్తున్నామని తెలిపారు. విశేషంగా 100 కిలోల ముత్యాల తలంబ్రాలతో స్వామివారికి తలంబ్రాలు పోశారు. 9 రోజుల పాటు ప్రతిరోజు 1200 మందికి అన్నదానం ఏర్పాటు చేశామని తెలిపారు. భక్తులు తరలివచ్చి స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరించాలని కోరారు. ఇక కళ్యాణం జరుగుతున్న 9 రోజులు ప్రతిరోజు సుమారుగా 1200 మందికి ఇదే రోజు ఇక్కడే ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ అన్నదాన కార్యక్రమానికి ప్రతి ఒక్కళ్ళు బీసెంట్ రోడ్లో ఉన్న వ్యాపారస్తులందరూ తలా ఒక రోజు వాళ్ళు స్పాన్సర్ చేసి అన్నదానం సుమారుగా రోజుకి 1200 మంది చొప్పున 9 రోజులు జరుగుతుంది. మరి మన బీసెంట్ రోడ్లో రెండో భద్రాద్రిగా ఎందుకు కొనియాడుతుందంటే సుమారుగా ఎన్నో సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల నుంచి ముత్యాల తలంబ్రాలతోటి స్వామివారికి తలంబ్రాలు పోయడం జరుగుతుంది. సుమారుగా ఒక 100 కిలోలతోటి తలంబ్రాలు ఎంతో ఘనంగా స్వామివారికి తలంబ్రాలు తోటి చేయడం జరుగుతుంది. విజయవాడ వించిపేటలో
ఆబోతుల వారి వీధిలో వేంచేసి ఉన్న శ్రీ కోదండ రామాలయంలో సీతారాముల కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. వేద పండితుల మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణాన్ని సాంప్రదాయ పద్ధతిలో నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని కళ్యాణ మూర్తులను దర్శించుకుని తరించారు. శ్రీరామనవమి వేడుకలు విజయవాడలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలలో భాగంగా వించిపేట ఆబోతుల వారి వీధిలోని శ్రీ కోదండ రామాలయంలో సీతారాముల కళ్యాణం కమనీయంగా సాగింది. అందంగా అలంకరించిన వేదికపై సీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయుల మూర్తులను ఉంచి షోడశోపచార పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితులు కళ్యాణాన్ని సాంప్రదాయ పద్ధతిలో జరిపించారు. దేవస్థాన కమిటీ చైర్మన్ యలకల చలపతిరావు, కమిటీ ప్రతినిధి యలకల వెంకట్, ఆబోతుల సత్యనారాయణ తదితరుల నేతృత్వంలో భక్తులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 100 ఏళ్ల చరిత్ర గల కోదండ రామాలయాన్ని ఇటీవల దాదాపు ₹1 కోటి వ్యయంతో పునర్నిర్మించామని తెలిపారు. ఇందుకు అప్పటి దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు శాఖ నిధులు ₹37 లక్షల అందించారని తెలిపారు. ప్రస్తుత ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆలయ అభివృద్ధికి ₹10 లక్షల భూరి విరాళాలను అందించారని వివరించారు. స్థానిక ప్రజల సహాయ సహకారాలతో ఆలయాన్ని మరింత పురోభివృద్ధిలోకి తీసుకొస్తామని వారు స్పష్టం చేశారు. తమ ఆలయంలో సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించామని, సుజనా చౌదరిని సత్కరించుకున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులతో పాటు స్థానిక భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు శ్రీరామనవమి శ్రీ సీతారామ వివాహ మహోత్సవం శుభ సందర్భంలో గత సంవత్సరం ప్రారంభించినటువంటి ఈ కోదండరామస్వామి దేవాలయం నందు ఈ సంవత్సరం సీతారామ కళ్యాణం మహోత్సవాలు దిగ్విజయంగా జరుగుతున్నాయి. ఈ ప్రాంతంలో 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ దేవాలయాన్ని మళ్ళీ స్థానిక పెద్దలతో ప్రజలతో సహకారంతో మేము పునర్నిర్మించడం జరిగింది. దీనికి సుమారుగా 45 లక్షల దాకా నిర్మాణ ఖర్చులైనవి. ఇక్కడ ప్రజలందరూ కూడా ఈ రామాలయాన్ని నిలబెట్టుకోవడానికి అనుక్షణం కూడా కష్టపడి ఎన్నో శ్రమలు కూర్చి ఈ రామాలయాన్ని నిర్మించడం జరిగింది. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. మా గుడి డెవలప్మెంట్కి అహర్నిశలో కృషి చేసిన వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి, అలాగే మా చైర్మన్ యలకల చలపతిరావు గారికి మేము ఎప్పుడూ కృతజ్ఞతలై ఉంటాము. అలాగే మా గుడి నిర్మాణం జరిగిన తర్వాత మేము సుజనా చౌదరి గారిని విరాళం కోరడం జరిగింది. దానికి గాను 10 లక్షలు మాకు డొనేట్ చేసి ఎక్కడ వన్ టౌన్లోనే లేని విధంగా మా ఒక్క గుడికి ఎక్కువ విరాళం ఇచ్చి మమ్మల్ని ఎక్కువగా ప్రోత్సహించారు. వారికి కూడా మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే ఈ పండగ సందర్భంగా ఇక్కడికి వచ్చిన ప్రజలందరికీ ఆయుర ఆరోగ్యాలతో అందరింటా శుభకార్యాలు జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ కమిటీ ఆధ్వర్యంలో మాచవరం డౌన్ చెరుకూరి రామబ్రహ్మం వీధిలో సీతారాముల కళ్యాణ మహోత్సవం శాస్త్రోక్తంగా జరిగింది. అభిజిత్ లగ్నంలో బాజా భజంత్రీలు, వేద మంత్రోచ్చరణల మధ్య ముత్యాల తలంబ్రాలతో సీతారాముల కళ్యాణం కన్నుల పండుగగా నిర్వహించారు. పలువురు ప్రజాప్రతినిధులు ఈ ఉత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. మాచవరం డౌన్ చెరుకూరి రామబ్రహ్మం వీధిలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ కమిటీ ఆధ్వర్యంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. సీతారాముల కళ్యాణంలో భాగంగా చలువ పందిరి ఏర్పాటు చేసి వేదికను అందంగా ముస్తాబు చేశారు. వేద బ్రాహ్మణులు ప్రత్యేక పూజలు చేశారు. సీతారాముల కళ్యాణం కోసం ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా కళ్యాణ వేదికపైకి తీసుకొచ్చారు. అభిజిత్ లగ్నంలో భాజా భజంత్రేలు, వేద మంత్రోచ్చారణల మధ్య ముత్యాల తలంబరాలతో సీతారాముల కళ్యాణం జరిగింది. భక్తుల కోసం ఆలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. టీడీపీ నేతలు గద్దె క్రాంతి, దేవినేని చందు, గన్నే నారాయణ ప్రసాద్ కార్యక్రమంలో పాల్గొన్నారు. పలువురు దంపతులు స్వామివారి కళ్యాణోత్సవంలో సాంప్రదాయబద్ధంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ శ్రీరామనవమి హిందువులకు పవిత్రమైన పండుగని, రాముడు ధర్మస్వరూపుడు, నిజాయితీ, న్యాయం, మర్యాదకు ప్రతీక అని అన్నారు. శ్రీరామనవమి విశిష్టతను గ్రహించడం అంటే మన జీవితంలో ధర్మబద్ధత, నైతికత, నిస్వార్థత లాంటి విలువలను గౌరవించడమేనన్నారు. మాచవరం ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో గత 15 సంవత్సరాలుగా ప్రతి ఏటా క్రమం తప్పకుండా ఉత్సవాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. అందరూ కలిసి ఈ ఉత్సవాలను జయప్రదంగా నిర్వహిస్తున్నారని చెప్పారు. రాములవారి కళ్యాణం అంటే లోక కళ్యాణం అని అర్థమని, రాములవారి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. గత 15 సంవత్సరాలుగా ఒక ఆనవాయితీగా మాచవరం డౌన్లో శ్రీరామనవమి
కళ్యాణాలు జరగటం జరుగుతుంది. ఈ కళ్యాణంలో ప్రతి ఏటా కూడా పాలు పంచుకోవటం, ఇక్కడ ఉండటం మా అందరికీ చాలా సంతోషకరం. 9 రోజుల పాటు జరిగే ఈ కళ్యాణ మహోత్సవంలో ప్రతి ఒక్కళ్ళు కూడా పాల్గొంటారు. ఎందుకంటే ఇక్కడ జరిగే సాంస్కృతిక కార్యక్రమాలు కానివ్వండి, పూజా కార్యక్రమాలు కానివ్వండి, ఒక విధంగా అన్ని సాంస్కృతిక కార్యక్రమాలు కానివ్వండి, ఇక్కడ జరిగే ప్రతి పూజకి మేము ఇక్కడ అటెండ్ అవటం కానీ ఇదొక ఆనవాయితీగా మాకు కూడా కలవటం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని, ఇలాంటి 15 సంవత్సరాలు కాకుండా ఇంకా ముందుగా ఈ ఆనవాయితీ కొనసాగాలని కోరుకుంటూ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. జై శ్రీరామ్. ఈరోజు మాచవరం ఫ్రెండ్ సర్కిల్ వారు చేస్తున్న ఈ రామాలయం శ్రీరామనవమి సంబరాలకి విచ్చేస్తున్నాము. చాలా బాగా చేస్తున్నారు. ఇలాగే 15 ఏళ్ళగా చేస్తా కులమతాలకి అతీతంగా అందరూ కలిసి కుటుంబాలతో పిల్లలతో చక్కగా హాయిగా గడిపే సమయం ఇది. అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. రాముని కళ్యాణం అనగా లోక కళ్యాణం అంటారు. ఎందుకంటే శ్రీరాముని కళ్యాణం శ్రీరాముడు వారు సీతమ్మ అందరినీ కూడా పిల్లలు పెద్దలు లోకమంతా కూడా ఆదర్శంగా తీసుకుంటారు. అనంతరం కమిటీ సభ్యులు మాట్లాడుతూ గత 15 సంవత్సరాలుగా స్వామివారి కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. 9 రోజుల పాటు ఉత్సవాలు ఘనంగా జరుగుతాయని, సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని వెల్లడించారు. 14వ తేదీ స్వామివారి ఊరేగింపు ఉంటుందని, 16వ తేదీన అన్న సంతర్పణ కార్యక్రమం జరుగుతుందని, ఈ కార్యక్రమాలలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. సంవత్సరాలుగా సీతారాముల వారి కళ్యాణ మహోత్సవాన్ని మాచవరం డౌన్లో మాచవరం సీతారాముల కళ్యాణం కమిటీ వారు పెద్ద ఎత్తున అంగరంగ వైభవంగా జరపడం జరుగుతోంది. ఈ కళ్యాణం తర్వాత 9 రోజులు కూడా సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. ఆ తరువాత 13వ తారీఖున ఊరేగింపు ఉంటుంది, 14వ తారీఖున ఊరేగింపు ఉంటుంది, 16వ తారీఖున అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. కావున తామందరూ కూడా దీంట్లో పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాం. సాంప్రదాయానికి ప్రతీకలు మరి ఏదైతే తెలుగు లోగిళ్ళలో కానీ భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి సాంప్రదాయానికి వివాహ బంధానికి అర్థం చెబుతూ మన హిందూ సాంప్రదాయంలో శ్రీరామనవమి వేడుక అతి గొప్పగా భారతదేశ వ్యాప్తంగా కూడా నిర్వహించుకుంటూ ఉంటాం. పైగా సాంస్కృతిక కళా వేదికలాగా ఈ 9 రోజులు కూడా మరి గొప్ప ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టి మరి ఏదైతే ఇక్కడ మాచవరం ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో మరి భారీ ఎత్తున మరి 2 దశాబ్దాలకు పైగా ఎప్పుడూ కూడా ఒక మంచి కార్యక్రమం. వన్ టౌన్ బోడెమ్మ హోటల్ వెనుక సీతారామ మందిరంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. నగర కాంగ్రెస్ అధ్యక్షుడు నరహరిశెట్టి నరసింహారావు దంపతులు స్వామివారి కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు. శ్రీరాముడు ఆదర్శనీయుడని, పాలకులు ఆయనను స్ఫూర్తిగా తీసుకోవాలని ఆయన సూచించారు. వన్ టౌన్ బోడెమ్మ హోటల్ వెనుక ఉన్న సీతారామ మందిరంలో శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. చలువ పందేళ్ల మధ్య సీతారాముల కళ్యాణోత్సవాన్ని అభిజిత్ లగ్నంలో శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు దంపతులు పాల్గొన్నారు. నగర కాంగ్రెస్ అధ్యక్షులు నరహరిశెట్టి నరసింహారావు సతీ సమేతంగా కళ్యాణోత్సవానికి హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఏటా ఈ ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు శుభంగా జరుగుతున్నాయన్నారు. రఘునందనుడు ఆదర్శనీయులని, కొడుకు ఎలా ఉండాలో, స్నేహానికి విలువ ఇవ్వాలో, భార్యపై ప్రేమ, అన్నదమ్ముల అనుబంధం, పరిపాలన ఎలా చేయాలో తెలియచేసిన ఆయన జీవితం మనకు మార్గదర్శకమన్నారు. నేటి పాలకులు రాముడిని ఆదర్శంగా తీసుకొని పాలన సాగించాలన్న సూచన చేశారు. సీతారామాలయంలో భక్తులందరూ కూడా ఇవాళ సీతారాముల కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. అది పూర్వజన్మ సుకృతం అని నేను చెప్తాను. రాముడు అనేటటువంటి వాడు ఒక చరిత్రలో ఒక రాజుగా కాకుండా సామాన్య మానవుడిగా ఈ భూమి మీదకి వచ్చి ధర్మాలు చెప్పాడు. ఆయన తండ్రితో బిడ్డ ఎలా ఉండాలి, తండ్రి మాట బిడ్డలు ఎలా జవదాటకుండా ఉండాలి, అన్నదమ్ములు ఎలా ఉండాలి, స్నేహితులు ఎలా ఉండాలి, భార్యాభర్తల అనురాగ దాంపత్యం ఎలా ఉండాలి, మిత్రులకి మనం హామీ ఇస్తే వాళ్ళని ఎలా కాపాడాలి. అంటే ఉదాహరణకు సుగ్రీవుడిని, అలాగే వానరుల్ని, వీళ్ళందరూ కూడా ఆయన రావణాసురుడు తమ్ముడు విభీషణుడు కూడా చేరదీసి ఆయన రాజుని చేశాడు. అటువంటి క్షేత్ర ధర్మం తెచ్చినాడు.
నిర్వాహకులు మాట్లాడుతూ సీతారామ మందిరానికి 200 ఏళ్ల చరిత్ర ఉందని, ఈ దేవస్థానంలో ప్రార్థించిన వారికి సకల అభీష్టాలు నెరవేరుతాయని విశ్వాసం ఉందని పేర్కొన్నారు. ఆలయ అభివృద్ధికి అనేక మంది సహకరిస్తున్నారని చెప్పారు. అనంతరం పండితులు శ్రీరామనవమి ప్రత్యేకతను వివరించారు. ఈ సందర్భంగా భక్తులకు తీర్థప్రసాదాలు, పానకం పంపిణీ చేశారు. జరుపుకుంటూ ఉన్నారు. ఈ యొక్క కళ్యాణ మహోత్సవంలో ప్రతి మానవుడు కూడా ఈ యొక్క సంవత్సరం అంతా కూడా సుఖంగా ఉండడానికి, దంపతులు అన్యోన్యతంగా ఉండడానికి ఈ యొక్క మొదటి సంవత్సరమున ప్రతి సంవత్సరమున ఈ యొక్క కళ్యాణంలో స్వామివారి కళ్యాణం చేసుకుని ఆ స్వామి అనుగ్రహాన్ని పొందడం అనేది ప్రతి సంవత్సరం ఆనవాయితీగా వస్తూ ఉన్నది. కనుక ధార్మికంగా ఉండడం అనేది ఈ రాముల వారి దగ్గర నుంచే మనం నేర్చుకోవాలి. ధర్మదేవత అని కూడా స్వామివారికి ఇంకో పేరు ఉన్నది. కనుక ఈ రోజున కళ్యాణం జరుపుకున్న ప్రతి ఒక్కరు కూడా అన్యోన్యంగా ఉండి అంత్యమున స్వామివారి యొక్క అనుగ్రహం వల్ల మోక్షాన్ని పొందుతారని చెప్పి, స్వామివారి యొక్క అనుగ్రహం పొందుతారని చెప్పి కోరుతూ ఉన్నాము. ధన్యవాదాలు. సహకరించిన వాళ్ళకి ముఖ్యం. ఇప్పుడు ఇది ఇలా నడుస్తుందంటే మేము ఇక్కడ నడిపిస్తామంటే మాకు వెనకాల ఎంతోమంది ఉన్నారు. ఎన్నెముకలాగా మనకి ఎన్నెముకలు కనపడదు. అలాగే దీని వెనకాల ఎంతోమంది కృషి, ఎంతోమంది సహకారం, ఎంతోమంది కష్టం ఉంది దీనికి. దానివల్లనే ఇది ఇక్కడికి ఎంత ఘనంగా చేసుకుంటున్నాము. ఇది చాలా చరిత్రాత్మకమైన దేవాలయం. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరికైనా సరే వాళ్ళు కోరుకున్నది జరుగుద్దని, వాళ్ళు ఏది తలుచుకుంటే జరుగుద్దని, వాళ్ళకి ఏదైనా బాధలు ఉంటే తీరిపోతాయని పూర్వీకులు చెప్తుంటారు. అక్కడ కొంతమంది ఉన్నారు ఇక్కడ పూర్వీకులు, ఇక్కడ దీని గురించి తెలిసిన వాళ్ళు చెప్తుంటే మేము తెలుసుకుని మీకు చెప్తున్నాను. దయచేసి అందరూ ఈ గుడికి వచ్చి ఈ గుడికి దర్శనం చేసుకుని స్వామివారి కరుణని పొందాలని నేను కోరుకుంటున్నాను. 45 ఏళ్ల కాలంలో ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా బీజేపీ అభివృద్ధి చెందిందని మాజీ కార్పొరేటర్ ఉత్తమ్ చంద్ బండారి పేర్కొన్నారు. బీజేపీ ఆవిర్భావ వేడుకలో శ్రీరామనవమి పర్వదినం ఒకే రోజు రావటం బీజేపీ శ్రేణులకు నిజమైన పండుగ అని అన్నారు. మోడీ నాయకత్వంలో రామరాజ్య స్థాపన లక్ష్యంగా పార్టీ శ్రేణులు పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. మాజీ కార్పొరేటర్ ఉత్తమచంద్ బండారి ఆధ్వర్యంలో చిట్టూరి కాంప్లెక్స్ వద్ద బీజేపీ 45వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా బీజేపీ నేతలు ఉత్తమచంద్ బండారి, పీయూష్ దేశాయ్, పొట్టి శ్రీహరి కలిసి కేక్ కట్ చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీజేపీ ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా ఎదిగిందని పేర్కొన్నారు. పార్టీ అభివృద్ధి కోసం అనేక మంది కార్యకర్తలు అహర్నిశలు శ్రమించారని, ఇతర పార్టీలు అధికార వ్యామోహంతో ముందుకు వస్తే బీజేపీ మాత్రం ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తోందని తెలిపారు. ప్రస్తుతం దేశంలో 90% పైగా ప్రాంతాల్లో బీజేపీ పాలన సాగుతోందని, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో రామరాజ్య స్థాపన దిశగా కృషి జరుగుతోందని అన్నారు. శ్రీరామనవమి బీజేపీ ఆవిర్భావ వేడుకలు ఒకే రోజు రావటం ఆనందంగా ఉందన్నారు. వేడుకల్లో స్థానిక నేతలు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సాహంగా వేడుకలను జరిపారు. విజయవాడ నగర ప్రజలకి శ్రీరామనవమి శుభాకాంక్షలు. అట్లాగే భారతదేశ చరిత్రలో ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ అయిన భారతీయ జనతా పార్టీ 45వ ఆవిర్భావ దినోత్సవం ఈరోజు మేము ఇక్కడ 1 టౌన్ పాత బస్తీ చిట్టూరి కాంప్లెక్స్ సెంటర్లో జరపడం మాకు చాలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా చాలా ఆనందంగాను, చాలా హర్షోల్లాసంగా ఉన్నాయి. ఈరోజు 2 కార్యక్రమాలు ఒకే రోజు రావడం కూడా మేము మా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఆ శ్రీరామచంద్రుడి ఆశీస్సులు ఎల్లవెళ్ళ భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులపై ఎల్లవెళ్ళా ఉంటుందని ఆశిస్తూ మరొక్కసారి అందరికీ శ్రీరామనవమి మరియు 45వ ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు. విజయవాడ ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. అందరికీ ఏదైతే ఈరోజు పాత బస్తీలో మన బండారి గారు, పొట్టి శ్రీహరి గారి ఆధ్వర్యంలో 45వ ఆవిర్భావ దినోత్సవం బీజేపీ పార్టీ ఏదైతే శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు, దీన్ దయాళ్ గారు, వాజ్పేయి గారు, అడ్వాణీ గారు ఈ పార్టీని ఇక్కడ తెచ్చడం కారణం ఉన్నారో వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్తూ సీనియర్ నాయకులందరికీ ఈ పార్టీ ఆవిర్భావ దినోత్సవం అందరికీ శుభాకాంక్షలు. అతి త్వరలో యావత్ భారతదేశం అంతా కూడా భారతీయ జనతా పార్టీ పరిపాలన కిందకి తీసుకొచ్చేలాగా, రామరాజ్య స్థాపన కోసం పాటుపడేలాగా భారతీయ జనతా పార్టీ పాటుపడుతోంది. దానికోసం పార్టీ కార్యకర్తలు అందరం కూడా కృత నిశ్చయంతో మేమందరం పనిచేస్తున్నాం. మా పార్టీ సిద్ధాంతాలకే మాకు మూల కారణం. అలాగే మా నాయకులు కానీ, మా కార్యకర్తలు కానీ సిద్ధాంతాలను ఏ రోజు వీడకుండా ఈ పార్టీని ఇంత ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా ఆవిష్కరించడానికి దోహదపడిన ప్రతి కార్యకర్తకి కూడా ఈరోజు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. భారత్ మాతాకి జై. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. ప్రేక్షకులందరికీ మరోసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు.